తెలుగు వన్ ప్రేక్షకులకి నమస్కారం. రాక్షస ప్రవృత్తిలో కూడా కొంతకాలం అయినాక ఒక మానవ ప్రవృత్తి వస్తుందా? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనే సిద్ధాంతాన్ని, దైవికమైన సిద్ధాంతాన్ని అంగీకరించడం సాధ్యమా అని మనం ఆలోచిస్తే మన కళ్ళ ముందు కనిపిస్తుంది కర్కటి అనే భయంకరమైన రాక్షసి. అది హిమాలయ పర్వత ప్రాంతాల్లో విహరిస్తూ, ఆహా ఈ పర్వత ప్రాంతాలు ఎంత బాగున్నాయి, ఈ చుట్టుపక్కల అడవుల్లో ఎంతోమంది ప్రయాణాలు చేస్తున్నారు, అందరినీ చంపి నేను ఆహారంగా చేస్తున్నాను, నేను కష్టపడక్కర్లేదు, ఈ అడవులో తిరుగుతూనే ఉన్నారు, నేను ఇంత భయంకరమైన రాక్షసిని తెలిసి కూడా ప్రాణాలు బిక్కుబిక్కుమంటూ చేతుల్లో పెట్టుకుని అయినా ప్రజలు నడుస్తూనే ఉన్నారు అని చాలా ఆనందంగా ఎందరినో చంపి తింటూ పరమ దుర్మార్గమైన రాక్షసురాలిగా ఉంది కర్కటి. అయితే ఇది ప్రతినిత్యం ఇదే చేస్తోంది. అసలు ఆ అడవి ప్రాంతాన్ని వెళ్ళడానికి భయపడిపోతున్నారు ప్రజలు. ఈ కర్కటి నుంచి మనకి విముక్తి ఎలా కలుగుతుంది భగవంతుడా? ఆ రాక్షసి నుంచి ఎలాగ మేము విముక్తులమవుతాము? ఆవిడ మనసు అసలు మారుతుందా? మా ప్రయాణ సాధనాలు, మా ప్రయాణాలు, మన జీవిత మార్గాలు అన్నీ ఈ రాక్షసి మూలంగా చాలా బాధలు పొందుతున్నాయి అనుకుంటారు ప్రజలందరూ. కానీ ఆ ప్రజల శక్తి ఈ రాక్షసి యొక్క రాక్షసత్వం ముందు నిలవడు. కానీ ప్రతి వ్యక్తిలో చూడండి, ఎంత రాక్షసుడైనా ఏదో ఒక సమయంలో ఒక మార్పు వస్తుంది, ఒక అంత సంఘర్షణ కలుగుతుంది. ఈ కర్కటి అనుకుందట, ఏమిటి నా జీవితం అంతా ఇలా మనుషుల్ని చంపి తింటూ బతకడమేనా? నా జీవితంలో శాంతి అన్నది లేదా అని ఒక అంత సంఘర్షణ వచ్చేసింది. అప్పుడు ఆవిడ ఏమనుకుంది, ఆవిడ జీవితమే రాక్షసి, అందరినీ చంపి తినడమే ఆహారం. ఈ సంఘర్షణలో కొట్లుమిట్లు ఆడిన తర్వాత ఒక్కసారి దానికి అనిపించిందట, చిచి ఇవాళ నుంచి నేను జీవహింస చెయ్యను, నేను ఆహారం తినను. ఆహారం తినకుండా జీవహింస చేయకుండా దాని జీవితం ఎలా గడుస్తుంది? అయినా అలాంటి తపస్సులో ఉండిపోయింది. ఏళ్ళు గడిచిపోయాయి, శరీరం కృషించిపోయింది. ప్రజలు అనుకున్నారు, అమ్మయ్య కర్కటి పీడ వదిలింది, మనం హాయిగా విహరించవచ్చు, అడవుల్లో వెళ్ళొచ్చు, మన పనులు మనం చేసుకోవచ్చు, మన ప్రయాణాలు మనం చేసుకోవచ్చు అని చాలా ధైర్యంగా వెళ్తున్నాయి. అయితే ఒకసారి ఈ కర్కటికి అనుకోని ఒక వెలుగు ఏదో కళ్ళ ముందు కనిపించిందట. కర్కటి, నువ్వు చేస్తున్నది పొరపాటు, నువ్వు రాక్షసివి, ఆహారం లేకుండా మనుషులను చంపకుండా ఎంతకాలం తపస్సు చేస్తావు అని అడుగుతుంది. అప్పుడు అంటాడు, మరి నేనేం చెయ్యాలి అంటే ఆ రాక్షసి చెప్తుంది, నువ్వు ఒకటే మార్గం దీనికి, ఇలా తపస్సు చేస్తూనే నా జీవితం గడుపుతాను అని. అయితే బ్రహ్మదేవుడు అంటాడు, ఈ హిమాలయ ప్రాంతాలని వదిలి నువ్వు పూర్వకాలంలో లాగా దుర్మార్గుల్ని దుష్టుల్ని సంహరించు, అందరినీ చంపకు, దుష్టుల్ని మాత్రం సంహరించు, వెళ్ళు, ఈ తపస్సు మానే అంటాడు. రాక్షసి కర్కటి మళ్ళీ అరణ్యాల్లో తిరుగుతోంది. ప్రజలు మళ్ళీ భయపడిపోతున్నారు, ఎప్పుడు ఏ క్షణంలో ఈ రాక్షసి వస్తుందో, ఎప్పుడు మనని చంపేస్తుందో అని గజగజ వణికిపోతున్నారు. ఆ సమయంలో ఈ కర్కటి ఒక కిరాత రాజు అడవిలో ప్రయాణం చేయడం చూసింది. ఆ కిరాతుడు అతని మంత్రి అడవిలో వేటాడడానికి వచ్చారు. వాళ్ళు చూశారు ఈ కర్కటిని, అమ్మో మళ్ళీ ఇక్కడ రాక్షసి వచ్చిందేంటి, ఈ రాక్షసి పీడ వదిలిందనుకున్నాం కదా, మళ్ళీ ఉందా ఈ రాక్షసి అని గజగజ వణికిపోతున్నారు వాళ్ళు. అయితే ఈ రాక్షసి వాళ్ళ దగ్గరగా వచ్చిందండి. వచ్చి అడుగుతుంది, నేను ఇప్పుడు మిమ్మల్ని చంపి తినేస్తాను. అదేంటి మానేసావన్నారు, నువ్వు కనిపించట్టు ఎలా వచ్చావు అంటే అది చెప్తుంది, సరే అయితే నేను మిమ్మల్ని చంపాలా, నేను అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తారా అంటుంది. అయితే వాళ్ళు అంటారు, నువ్వు అడుగు, ఏం ప్రశ్నలు చెప్తాము అని. కానీ రాజు కన్నా మంత్రి వివేకజ్ఞుడు, మంత్రి సమర్థుడు, మంత్రి చదువుకున్నవాడు కాబట్టి మంత్రి ఈ రాక్షసి అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు అంటాడు. ఆ రాక్షసి అడుగుతుంది కొన్ని ప్రశ్నలు. అసలు ఆకాశం ఎక్కడుంది, బ్రహ్మస్వరూపం ఏమిటి, ఈ సృష్టికి మూలం ఏమిటి, ఇలా విచిత్రమైన ప్రశ్నలు అడుగుతుంది. రాజు ఆశ్చర్యపోయి, కర్కటి నువ్వు రాక్షసివి కదా, ఇంత వేదాధ్యయనం, ఇంత ఆధ్యాత్మికత, ఇంత తాత్వికత నీకు ఎలా వచ్చాయో చెప్పు అని. నా తపస్సు మూలంగా నేను సాధించానంటుంది. అలాగే మంత్రిని ప్రశ్నలు అడుగుతుంది. మంత్రి అన్నింటికీ సమాధానం చెప్తాడు. అప్పుడు వాళ్ళు అడుగుతారు, కర్కటి ఇప్పుడు నువ్వు తపస్సు మూలంగా ధన్యురాలు అయ్యావు, ఇప్పుడు ఈ మనుషుల్ని చంపడం అనే విషయం మానేయి, నువ్వు మా దగ్గరికి రా, మా ఆస్థానానికి, నువ్వు నీకు వస్త్రాభరణాలు కొలువు మొత్తం అన్నీ ఇస్తాం అంటే వెంటనే ఒక సౌందర్య రూపంగా మారిపోయి రాజుతో పాటు, కిరాట రాజుతో పాటు వెళ్ళిపోతుంది. అయితే ఏం చెప్తుంది అంటే, రాజు ఏం చెప్తాడు అంటే, నువ్వు ఇక నుంచి దుష్టుల్ని శిక్షించు, అందరినీ ఎందుకు శిక్షిస్తున్నావు, ఎవరు పాపాత్ములో, ఎవరు రాజద్రోహులో వాళ్ళని నువ్వు ఈ రాజ్యంలో సంచరిస్తూ వాళ్ళని శిక్షించి నువ్వు ఆహారం తీసుకో, దీని మూలాన మాకేం నష్టం లేదు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నది ఉంది, నీ రూపము నీ భావము అన్నీ మారిపోయాయి, ఇప్పుడు నువ్వు ఈ పనులు చెయ్యాలి అని రాజు చెప్తాడు. అప్పటి నుంచి ఈ కర్కటి సౌందర్యవతి రూపంగా తిరుగుతూనే ఎవరు దుర్మార్గులో, ఎవరు రాజద్రోహులో, ఎవరు పాపులో ఆమె చూస్తూనే ఉంది, వాళ్ళని భక్షిస్తూనే ఉంది. దీనివలన మనకేం తెలుస్తుందంటే, ఎంత రాక్షసైనా
ఒక సంఘర్షణ, మానసిక సంఘర్షణ ఎదుర్కొంటుంది. ఎంత రాక్షసి జీవితంలోనైనా ఏదో ఒక మలుపు భగవంతుడి అనుగ్రహం ఉంటే ఉంటుంది. మనము దుష్టుల్ని శిక్షించడం, శిష్టుల్ని రక్షించడం అన్న దైవికమైనటువంటి భగవద్ అంశ ఏదుందో అది ఈ కర్కటి రాక్షసిలో ఉంది. ఈ రాక్షసి కొంతకాలం ఇక్కడే ఉండి మళ్ళీ తిరిగి హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకుని ఆమె ధన్యురాలైంది. ఈ కథ మనకేం చెప్తుందంటే, కేవలం ఒక దుర్మార్గంతో, కేవలం ఒక అన్యాయంతో, భుజబలంతో ప్రజల్ని మోసం చేసి వంచడం కన్నా ఒక ధర్మ మార్గం ఆలోచించి దుష్టుల్ని శిక్షించి శిష్టుల్ని రక్షించడం ధర్మం అనే గొప్ప నీతిని ఈ కథ మనకి చెప్తుంది. ఇది వాసిష్ఠ రామాయణంలో ఉన్న కథ. ఇలాంటి కథలు ఎన్నో మనకి భావి తరాల భవిష్య జీవనానికి మార్గదర్శకాలుగా ఉంటాయి. మరో కథలో మరోసారి కలుద్దాం.